క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి. ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు. క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, సమాజం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి ఒకటి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయిన్కి రెండు వైపులా ఉంటాయి. ఒకవైపు ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగడానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము, క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మా ఓట్లు మీకు కావాలి. మాకు ఇబ్బందులు జరిగినా, మాకు హత్యలు జరిగినా, మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చెల్లించడం, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం, ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక టీవీ 9 కానీ, టీవీ 5 కానీ, ఎన్టీవీ కానీ